హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. నా వీడియోస్ ఎస్బీఐ క్లర్క్ ప్రిపరేషన్ ఫర్ హౌస్ వైఫ్స్ అని పెడుతున్నప్పటి నుంచి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక అప్డేట్ ఉంది కదా, నిన్న మనకి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి. ఫిబ్రవరి 22, 27 అండ్ 28 అండ్ మార్చ్ 1 రోజు మనకి ఎగ్జామ్ ఉంది కదా. అలానే అడ్మిట్ కార్డు, హాల్ టికెట్ వచ్చేసి మనం ఫిబ్రవరి 10 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. సో ఎప్పటికీ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ చాలామంది ఉంటారు. పాత వాళ్ళకైతే వాళ్ళు ఏం టెన్షన్ పడరు, యాజ్ యూజువల్గా రాసేసి వస్తారు. కాకపోతే కొత్త వాళ్ళకైతే కొంచెం టెన్షన్ ఉంటుంది. అయినా పర్లేదు, మనం చేసే ప్రయత్నాన్ని మాత్రం మనం ఆపొద్దు. ఓడిపోయినా పర్లేదు, మనం ప్రయత్నం మాత్రం చివరి వరకు చేద్దాం. మనల్ని మన పేరెంట్స్ చదివించారు కదండి, మనకు వచ్చే అవకాశాలను మనం వదులుకోవద్దు. ఎందుకంటే ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఏజ్ క్రైటీరియా అనేది ఇంపార్టెంట్. వన్స్ ఏజ్ లిమిట్ అయిపోయిందంటే మనకి అవకాశం చేజారిపోయినట్టే. సో వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకొని ఎగ్జామ్ అయితే బాగా రాద్దాం. మంచిగా ప్రిపేర్ అవ్వండి, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మార్క్ టెస్టులు రాయండి, లైవ్ క్లాసెస్ వినండి. ఎవరికన్నా బిగినర్స్ ఉంటే మన టాపిక్స్ అర్థం కాకపోతే నా వీడియోస్ చూసి ప్రయత్నం చేయండి. మీకు ఏ టాపిక్స్ అయితే కష్టమో, ఇప్పుడు ప్రిలిమ్స్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి కదా, ఇంగ్లీషు, రీజనింగ్, క్వాంట్. ఆ 3 సెక్షన్స్లో మీకు ఏ సెక్షన్లో అయినా, ఏ టాపిక్లో అయినా మనకి టాపిక్స్ కూడా ఉంటాయి కదా, వాటిలో మీకు ఏదన్నా కష్టంగా అనిపిస్తే మీరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. కష్టమైన టాపిక్స్ అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ తీసుకోండి. ఇంగ్లీష్లో మనకి క్లోజ్ టెస్ట్ ఉంటుంది, పారాజంబుల్ ఉంటుంది, రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. సో అట్లాంటి వాటిలలో మీకు ఏదైనా కష్టం అనిపిస్తే ఏమైనా ట్రిక్స్ చెప్పండి అని అంటే మీరు ఆ టాపిక్ మెన్షన్ చేయండి, నేను వీడియోస్ చేస్తాను. రీజనింగ్లో కూడా మీకు పజిల్స్ చేయడం కష్టం అనిపిస్తే, ఇంకా ఏ టైప్ పజిల్స్ కానీ, సిలోజియమ్స్ కష్టం అనిపిస్తే ఆ వీడియోస్ కానీ చేస్తాను. మీకు మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు, వచ్చే ఉంటుంది. అయినా సరే మన ట్రిక్స్ ఉంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకి కొంతమంది నెంబర్ సిరీస్, క్వాంట్లో నెంబర్ సిరీస్ చూడగానే స్పీడ్గా చేసేస్తూనే ఉంటారు, కానీ కొంతమందికి అది ఈజీ అవ్వదు. ఇప్పుడు సింప్లిఫికేషన్స్ కూడా అంతే, కొన్ని రూట్స్ ఉంటాయి, కొన్ని 0.0 అట్లా పాయింట్స్లో ఉంటాయి, కొన్ని క్యూబ్స్లో ఉంటాయి. అట్లాంటివి ఏమైనా ట్రిక్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అవి వీడియోస్ మీకు అర్థమయ్యేటట్టు నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పటివరకు రీజనింగ్లో లీనియర్, ఫ్లోర్, సర్కిల్ పజిల్స్ చూసాం కదా. ఈరోజు మంత్ పజిల్ చూద్దాము. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, 8 persons ABCDEFGH పెయింట్ ద హౌస్ ఆన్ 2 different dates, either 12th or 17th of 4 different months. ఏమి ఇచ్చాడు, మార్చ్, ఏప్రిల్, జూన్ అండ్ ఆగస్ట్ ఆఫ్ ద సేమ్ ఇయర్. సో మంత్స్ ఇచ్చాడు, డేట్స్ ఇచ్చాడు, 8 persons అన్నాడు. వాళ్ళు పెయింట్ చేశారు హౌస్ని అండ్ 2 different dates అనేసి ఇచ్చాడు. అంటే ఒక మంత్కి 2 dates ఇచ్చాడు మనకి. ఓకే, ఇంకొకటి ఏమి ఇచ్చాడు, ఓన్లీ 1 person పెయింట్ ద హౌస్ అని ఈచ్ డేట్. ఒక డేట్కి ఒక పర్సనే ఉండాలి అని మెన్షన్ చేశాడు. అండ్ ఓన్లీ 2 persons పెయింట్ ద హౌస్ ఇన్ ఈచ్ మంత్. ఒక మంత్లో 2 persons పెయింట్ చేయాలి అని అన్నాడు. ఇట్లాగ మనకి 1 monthకి 2 dates ఇచ్చాడు. సో 2 persons ఉండాలి 1 monthలో అనేసి మెన్షన్ చేశాడు. ఇంకా ఏమి ఇచ్చాడు మనకి, అసలు క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఇవి డైరెక్షన్స్. సో ఇక్కడ చూద్దాం, బి పెయింట్స్ ద హౌస్ 4 persons బిఫోర్ డి అన్నాడు. ఇక్కడ మనకి ఎంతమంది పర్సన్స్ మెన్షన్ చేశాడు, 8 persons. సో మనము 8 persons ఇచ్చాడు, మంత్స్ ఇచ్చాడు, డిఫరెంట్ డేట్స్ ఇచ్చాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి, మంత్స్ డేట్స్ వేసుకోవాలి, మార్చ్, ఏప్రిల్, జూన్ అండ్ ఆగస్ట్. సో మనం స్టార్ట్ చేద్దాం. మార్చ్ ఏముంది, మార్చ్ రోజు సో 12 అండ్ 17. ఓకే, నెక్స్ట్ ఏప్రిల్ 12, 17. ఓకే, ఇట్లా మనం మంత్స్ వేసుకోవాలి ఫస్ట్. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఏది ఇచ్చినా కూడా మనం ఫస్ట్ ఎంతమంది ఉన్నారు పాసిబిలిటీస్ అనేసి ఫస్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్
లాస్ట్ ఏమి ఇచ్చాడు ఆగస్ట్ 12, 17. అంటే మనకి పజిల్స్లో ఇట్లాంటి టైప్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది నేను మంత్ది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఇంకొక పజిల్ ఇయర్ పజిల్ కూడా ఉంటుంది. ఓకే, కొన్ని ఇయర్స్ ఇస్తాడు, ఆ ఇయర్స్తో పాటు బేస్ ఇయర్ ఇస్తాడు. సో అట్లా కూడా ఉంటుంది. ఇంకా ఈరోజు అయితే ఇది చూసేద్దాం మంత్ పజిల్. సో మనం ఏం చేసాం, 4 months తీసుకున్నాం, మార్చ్, ఏప్రిల్, జూన్ అండ్ ఆగస్ట్. అండ్ 2 డేట్స్ 12 and 17 తీసుకున్నాం. 8 వస్తున్నాయి లేదు చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 పర్సన్స్కి 8 సరిపోతాయి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో కేస్ 1 చూద్దాం. మనం ఎవ్రీ టైం చెక్ చేసుకుంటూ ఉండాలి కదా. కేస్ 1, కేస్ 2, 2 cases వస్తాయో లేదో చూద్దాం. ఏమి ఇచ్చాడు ఫస్ట్, బీ పెయింట్స్ ద హౌస్ 4 persons బిఫోర్ డే అన్నాడు. అండ్ ఆన్ అన్ ఈవెన్ నంబర్ డేట్. ఎప్పుడు దేని గురించి చెప్తున్నాడు, బీ గురించి చెప్తున్నాడు. బీ పెయింట్ ద హౌస్ 4 persons బిఫోర్ డి అన్నాడు. డి కంటే 4 కంటే ముందు బీ పెయింట్ చేయాలి. ఆ బీ కూడా ఈవెన్ నెంబర్ డేట్ మీద ఈవెన్ నెంబర్ డేట్లో పెయింట్ చేయాలి. ఈవెన్ నెంబర్ డేట్స్ ఏమున్నాయి, 12. ఓకే, 12 12 12. ఆడ్ నెంబర్ అంటే 17. ఓకే, సో మనం చూద్దాం. ఇప్పుడు కేస్ 1 తీసుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఇది 12 మనకి ఈవెన్ నెంబరే కదా. సో బీ కంటే 4 స్థానాలు ముందు అన్నాడు. ఇది ఒక స్థానం అయితే 2 3 ఇది 4 స్థానాల ముందు అంటున్నాడు కాబట్టి, సో మనకి డి ఎక్కడ వస్తుంది, ఇక్కడ డి వస్తుంది. అంటే ఏమంటున్నాడు, బీ పెయింట్ ద హౌస్ 4 persons బిఫోర్ డి. 4 persons వచ్చారా, డి కంటే ముందు, బిఫోర్ డి అన్నాడు కాబట్టి 1 2 3 4. ఓకే, 4 persons బిఫోర్ డి అన్నాడు. ఇది కేస్ 1. ఇంకొకటి ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ 12 అయిపోయింది. ఇంకొక మంత్లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 12. సో నేను ఇక్కడ బి స్టార్ట్ చేస్తున్నా. ఓకే, బిఫోర్ డి మనకి 4 persons ఉండాలి. 4 persons బిఫోర్ డి అన్నాడుగా బి పెయింట్ చేసేది. ఇక్కడ 1 2 3 4 అంటే ఇక్కడ మనకు డి వస్తుంది. ఓకే, ఇక్కడ డి. బీ పెయింట్ ద హౌస్ 4 persons బిఫోర్ డి. ఇక్కడ చెక్ చేయండి, 4 persons బిఫోర్ డి. 1 2 3 4 1 2 3 4. ఓకే, ఇంకొక కేసు వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసాం అనుకో, బీ కంటే 1 2 3 4. ఇక్కడ ఇంకొక ఆప్షన్ లేదు మనకి, డీకి ప్లేస్ లేదు. సో ఓన్లీ ఈ 2 కేసెసే పాసిబుల్ అవుతాయి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, జీ పెయింట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డి అన్నాడు. ఓకే, జీ పెయింట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డి. ఆఫ్టర్ డి అంటే ఇక్కడ. ఓకే, ఇది జీ. ఇక్కడ నెక్స్ట్ ఎక్కడ, డి. ఆఫ్టర్ డి, జీ పెయింట్స్ ఆఫ్టర్ డి. ఓకే, నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెయింటింగ్ ఆఫ్టర్ జీ ఈజ్ 1 less than the number of persons painting before ఎఫ్. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెయింటింగ్ ఆఫ్టర్ జీ ఏమన్నాడు, జీ తర్వాత ఎవరైతే పెయింట్ చేశారో ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూద్దాం. 2 ఉన్నారు జీ తర్వాత ఫస్ట్ కేసులో. 1 2 ఈజ్ 1 less than the number of persons painting బిఫోర్ ఎఫ్. బిఫోర్ ఎఫ్ అనేవాళ్ళు ఎంతమంది అయితే పెయింట్ చేశారో వీళ్ళకంటే 1 తక్కువ ఉన్నారట, జీ కంటే తర్వాత పెయింట్ చేసిన వాళ్ళు. అర్థమైంది అనుకుంటా. జీ తర్వాత వచ్చేవాళ్ళు, జీ తర్వాత పెయింట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫ్ కంటే ముందు పెయింట్ చేసిన వాళ్ళకంటే 1 తక్కువ అనేసి అంటున్నాడు. ఓకే, ఇక్కడ 2 ఉన్నది అంటే మనకి ఏంటి అర్థం, ఎఫ్ ముందు 3 members పెయింట్ చేసినట్టు. మనం ఎఫ్ ఎక్కడ తీసుకోవాలి కేసు 1లో అంటే, ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 3 members రావాలి. ఎట్లా, 1 2 3. సో ఇక్కడ కేసు పాసిబిలిటీ ఉంది. ఓకే, సో మనకి ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఎఫ్ వస్తుంది డి పైన. ఓకే, జీ తర్వాత 2 ఉన్నారు. 2 అంటే వాళ్ళు ఎఫ్ కంటే ముందు పెయింట్ చేసిన వాళ్ళకంటే 1 తక్కువ ఉన్నారు అని చెప్తున్నారు. అదే కేస్ 2లో చూద్దాం. జీ తర్వాత ఎంతమంది ఉన్నారు, ఎవ్వరు లేరు. ఓకే, అంటే జీ తర్వాత 0 అనుకుందాం. అంటే ఎఫ్కి ముందు ఎంతమంది పెయింట్ చేయాలి, ఇది <1 అని అర్థం. అంటే ఎఫ్కి ముందు 1 పెయింట్ చేసి ఉండాలి. ఓకే, అర్థమైంది అనుకుంటా. జీ తర్వాత పెయింట్ చేసేవాళ్ళు 1 less than 1 తక్కువ ఉన్నారట ఎఫ్ కంటే ముందు పెయింట్ చేసిన వాళ్ళకంటే. సో ఇక్కడ 2 తీసుకున్నామంటే ఎఫ్కి ముందు 3 ఉన్నారు. ఇక్కడ జీ తర్వాత అసలు ఎవరు లేరు అంటే ఎఫ్కి ముందు 1 ఉండాలి. ఓకే, ఇక్కడ ఈ కేసులో ఎక్కడ పాసిబుల్ అవుతుంది, ఇక్కడ ఎఫ్కి ముందు 1 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం.
ఇక్కడ వరకు వచ్చాం. నెక్స్ట్ సి పెయింట్స్ 3 persons ఆఫ్టర్ ఎఫ్. సి పెయింట్స్ 3 persons ఆఫ్టర్ ఎఫ్ అన్నాడు. ఇక్కడ చూద్దాం 1 2 3. సి పెయింట్స్ 3 persons ఆఫ్టర్ ఎఫ్ అన్నాడు కాబట్టి 3 persons ఆఫ్టర్ ఎఫ్. ఆఫ్టర్ ఎఫ్ అంటే ఇట్లా బిలో 1 2 3. సో ఇక్కడ సి వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ 3 persons ఆఫ్టర్ ఎఫ్ 1 2 3. ఓకే, ఇలా ఇక్కడ వస్తుంది సి. ఓకే, ఇదేమో ఎఫ్. నెక్స్ట్ ఏమన్నాడు, ఏ పెయింట్స్ నెయిదర్ ఆన్ ద సేమ్ డేట్ నార్ ఇన్ ద సేమ్ మంత్ యాజ్ సి. ఇప్పుడు ఏమన్నాడు, ఏ ఎక్కడ పెయింట్ చేశాడు, ఏ ఎక్కడ పెయింట్ చేయొద్దు అని ఇచ్చాడు. సేమ్ డేట్ ఆర్ ఇన్ ద సేమ్ మంత్ యాజ్ సి. సి ఉన్న మంత్లో రావద్దు ఏ, ఇక్కడ ఒకటి ఉన్నది కదా ఖాళీ, ఇక్కడ ఏ రావద్దు. అండ్ సి ఉన్న డేట్లో కూడా రావద్దు. ఇక్కడ 12 ఉందనుకో, ఈ మిగతా మంత్లో 12 ఉన్న దగ్గర కూడా రావద్దు ఏ. సో మనం చూద్దాం, సి ఉన్న మంత్లో ఏ రావద్దు. మరి ఏకి ఎక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ 2 పాసిబిలిటీస్లో డేట్ ఎక్కడ ఉంది, 12 17. సి ఎక్కడ వచ్చింది, ఇక్కడ మనకి 12. సో ఇక్కడ 12లో ఏ రావద్దు. ఓకే, ఇక్కడ ఎక్కడ రావాలి ఏ, మరి 17 దగ్గర. కేస్ 2లో చూద్దాం, ఏ ఎక్కడ రావద్దు, సి మంత్లో రావద్దు. సి ఇక్కడ జూన్ మంత్లో ఉన్నది. ఓకే, జూన్ మంత్లో 12th ఉంది. జూన్ మంత్లో ఇక్కడ రావద్దు. ఆగస్టు ఎట్లా లేదు. ఇక్కడ ఎక్కడ ఉంది ప్లేస్ మనకి, ఏప్రిల్లో ఉంది, మార్చిలో ఉంది. ఏప్రిల్ ఎక్కడ ఉంది పొజిషన్ 17, మార్చిలో 12 ఉన్నాయి. సో 12 కాడ రావద్దు కదా, ఎందుకంటే సి 12 దగ్గర ఉంది కాబట్టి. సో మనకి ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏప్రిల్. సో 17 దగ్గర. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, హెచ్ పెయింట్స్ ఆఫ్టర్ ఈ హూ పెయింట్స్ బిఫోర్ ఏ అన్నాడు. హెచ్ పెయింట్స్ ఆఫ్టర్ ఈ. సో ఇక్కడ తీసుకుందాం, హెచ్ పెయింట్స్ ఆఫ్టర్ ఈ తర్వాత రావాలి హెచ్. అలానే ఈ ఎక్కడ పెయింట్ చేశాడు, ఈ హూ పెయింట్స్ బిఫోర్ ఏ. బిఫోర్ ఏ అంటే ఎట్లా వస్తుంది, ఇక్కడ మధ్యలో తీసుకుందాం. ఏ ప్లేస్లోనే రావచ్చు, కాకపోతే బిఫోర్ ఏ, ఈ అనేది బిఫోర్ ఏ రావాలి. ఇక్కడ మనకు పాసిబిలిటీస్ ఉన్నాయో చూడండి. బిఫోర్ ఏ ఈ రావాలి, ఇక్కడ కేసు 1లో రాలేదు, పాసిబిలిటీ లేదు. ఓకే, ఏహెచ్ రావాలి. సో ఇక్కడ చూద్దాం, బిఫోర్ ఏ ఉందా పాసిబిలిటీ కేస్ 2లో. ఓకే, ఇక్కడ ఉంది, ఇక్కడ రావచ్చు. ఓకే, ఏహెచ్, ఇక్కడ హెచ్ వస్తుంది. ఓకే, సో ఈ కేస్ 2 అనేది పాసిబుల్ అవుతుంది. ఒకసారి క్వశ్చన్ మంచిగా చూసుకోండి, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏదో ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి కదా అనేసి ఏం నర్వస్ అవ్వాల్సిన పని లేదు. ప్రిపరేషన్ ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నారో దాన్ని కొంచెం స్పీడప్ చేయండి. మార్క్ టెస్టులు మాత్రం రాయడం ఆపొద్దు, ఎందుకంటే మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అండ్ మీరు మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారో మీకు తెలిసిపోతుంది. దాన్ని అనలైజ్ చేసుకొని ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నారో దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు ఇంకో మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు. సో మీకు మార్క్ టెస్ట్ రాయడానికి ఇంట్లో కంప్యూటర్ సిస్టమ్ లేనప్పుడు మీరు మొబైల్లో కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను వీడియోస్ హౌస్ వైఫ్స్ కోసం చేస్తున్నాను కదా. బ్యాచిలర్స్ అంటే ఎలా అయినా వాళ్ళు ఎక్కడైనా అటెంప్ట్ చేస్తారు సిస్టంలో, వాళ్ళకి పాసిబిలిటీ ఉంటే. ఇప్పుడు హౌస్ వైఫ్స్ బయటకు వెళ్ళలేరు కాబట్టి మీరు ఒకవేళ మార్క్ టెస్టులు రాయడం మీకు ఇబ్బంది అవుతే మీరు మొబైల్ ఫోన్లోనే రాసుకోవచ్చు. చెప్పాను కదా, నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఎస్బీఐ క్లర్క్ ప్రిపరేషన్ ఫర్ హౌస్ వైఫ్స్, ఆ రోజు స్ట్రాటజీ చెప్పిన రోజు అడ్డా యాప్ ఉంటుంది మనకి. మీ ఫోన్లో లేనట్లయితే మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అందులో అడ్డా 24/7 అని టైప్ చేస్తే మీకు యాప్ వస్తుంది. ఆ యాప్లో మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు యాప్లోకి వెళ్ళొచ్చు. అందులో హోమ్ బటన్లో మనం బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ బ్యాంకింగ్లో మనకి హోమ్ బటన్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి కదా, 4 లైన్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేస్తే మనకి జాబ్ అలర్ట్స్ కానీ మార్క్ టెస్టులు కానీ డైలీ క్విజెస్ కానీ ఉంటాయి. మీరు అందులో అటెంప్ట్ చేయండి, కంగారు పడద్దు. ఎందుకంటే మళ్ళీ మనం ఈ జనరేషన్తో కూడా పోటీ పడాలి. సో వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలంటే మన ప్రాక్టీస్ కూడా చాలా సీరియస్గా ఉండాలి. ఎవ్రీడే మార్క్ టెస్ట్ రాయండి, క్లాసెస్ సార్ వాళ్ళు చెప్పే క్లాసెస్ వినండి. సో మీ ప్రిపరేషన్ని మాత్రం ఆపొద్దు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.